జగన్ కు బిగ్ షాక్ తగిలిందా అంటే అటువంటి చర్చ జరుగుతుంటోంది. ఈ నెల 3వ తారీఖున జగన్ నెల్లూరు పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అయితే ప్రస్తుతం నెల్లూరు పర్యటనకు బ్రేక్ పడిందా? జగన్ హెలికాప్టర్కు అనుమతి నిరాకరించడం జరిగింది. ఈ నేపథ్యంలో హెలికాప్టర్కు అనుమతి లేదని చెప్పేశారు పోలీసులు. నెల్లూరు రూరల్ పరిధిలో హెలికాప్టర్ దిగేందుకు స్థలం కేటాయించడంలో వైసీపీ నేతలు విఫలమయ్యారంటూ చర్చ జరుగుతోంది. రోడ్డు మార్గంలో జగన్ నెల్లూరు చేరతారా లేకపోతే పర్యటన వాయిదా వేసుకుంటారా అనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరీ ముఖ్యంగా ఇంకొక 48 గంటలు మాత్రమే, 48 గంటలు కూడా పూర్తిగా లేదు. 3వ తారీఖున ఆయన చేరాలనుకుంటే ఇంకొక 24 గంటలు మాత్రమే పూర్తి స్థాయిలో ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే 3వ తారీఖున ఆయన పర్యటన ఉంది కాబట్టి 24 గంటలు మాత్రమే సమయం ఉంది. ఈ సమయంలో ఏం జరగబోతోంది? మరి ముఖ్యంగా వైసీపీ అధినేత, వైసీపీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి జగన్ నెల్లూరు పర్యటన ప్లాన్ చేసుకున్నారు. ఈ నెల 3వ తారీఖున ఆయన పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన పర్యటనకు బ్రేక్ పడిందా? ఇక్కడ వినిపిస్తున్న కారణం జగన్ హెలికాప్టర్కు అనుమతి నిరాకరించడం జరిగింది. పోలీసులు హెలికాప్టర్కు అనుమతి లేదని చెప్పేశారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. నెల్లూరు రూరల్ పరిధిలో హెలికాప్టర్ దిగేందుకు స్థలం కేటాయించడంలో వైసీపీ నేతలు విఫలమయ్యారనే చర్చ జోరందుకుంటోంది. రోడ్డు మార్గంలో జగన్ నెల్లూరు చేరతారా లేకపోతే పర్యటన వాయిదా వేసుకుంటారా అనే దాని మీద ఇప్పుడు జోరుగా చర్చ జోరందుకుంటోంది. ఈ నేపథ్యంలో ఏం జరిగే అవకాశాలు ఉన్నాయి, అక్కడ ఎటువంటి సాధ్యాసాధ్యాలను వైసీపీ నేతలు ఆలోచించడం జరుగుతోంది. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి గయాజ్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. గయాజ్, అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ తన పర్యటన వాయిదా వేసుకుంటారా? సచిన్, జగన్మోహన్ రెడ్డి నెల్లూరులో అడుగు పెట్టనీయమని కొంతమంది టీడీపీ శ్రేణులు గత వారం రోజుల నుంచే చెప్తా వస్తున్నారు. శపథాలు కూడా చేయడం జరిగింది. అదే విధంగా జరిగినట్లయితే తెలుస్తుంది. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నెల 3వ తేదీన నెల్లూరు పర్యటన పెట్టుకున్నారు. ఆయన నెల్లూరులోని సెంట్రల్ జైల్లో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డిని మిలాఖత్ కావాల్సి ఉంది. అయితే ఆయన గత 2 రోజుల కిందటే ఒక వైఎస్ఆర్సీపీకి చెందిన విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చి మొత్తం 3 చోట్ల హెలికాప్టర్ దిగడానికి 3 చోట్ల చూడటం జరిగింది. అయితే ప్రధానంగా ఆయన జైలు సమీపంలోనే కొత్తూరు ప్రాంతంలో హెలిప్యాడ్ లో దిగితే అక్కడి నుంచి నేరుగా నెల్లూరు సెంట్రల్ జైలుకు వచ్చి కాకాని గోవర్ధన్ రెడ్డిని మిలాఖత్ అయిన తర్వాత అక్కడి నుంచి నేరుగా డైకాస్ రోడ్ లో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటికి వెళ్లి వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పరామర్శించి అక్కడి నుంచి వెళ్లాల్సి ఉంది. అయితే గత 4 రోజుల నుంచి 3 చోట్ల ఈ హెలిప్యాడ్ కు వీళ్ళు అనుమతి కోరితే పోలీసులు మాత్రము అనుమతి ఇవ్వకుండా సెంట్రల్ జైలు సమీపంలోనే, అంటే గుంటలు మిట్టలు ఉన్న ప్రాంతాల్లో చెట్లు చేమలు ఉన్నాయి, ఆ ప్రాంతాల్లో హెలిప్యాడ్ తయారు చేసుకొని అక్కడి దిగి నేరుగా జైలుకి వెళ్ళి కాకానిని కలిసి అక్కడి నుంచి నేరుగా వెళ్ళాలి. కేవలము జనాలతో కలవడానికి లేదు, కాకాని గోవర్ధన్ రెడ్డి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళడానికి లేదు, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది అన్నట్టు పోలీసులు పర్మిషన్లు ఇవ్వకుండా నిరాకరించడం జరిగింది. దీంతో జైలు పక్కనే, అంటే జైలు పక్కన గుంటలు బిట్టలు ఉన్న చెట్లతో కూడి ఉన్న అక్కడైతే హెలిప్యాడ్ కి మీకు అనుమతి ఇస్తామని పోలీసులు చెప్పినప్పటికీ అవి రిపేర్ చేసుకొని హెలికాప్టర్ కోసం 2-3 రోజులు పడుతుంది. దీనికి వైఎస్ఆర్సీపీ నాయకులు విరమించుకున్నారు. దీని మీద వైఎస్ఆర్సీపీ శ్రేణులు జగన్ హెలికాప్టర్ కి అనుమతి ఇవ్వడం లేదంటూ కూడా కోర్టులో ఈరోజు పిటిషన్ కూడా దాఖలు చేసినట్టు తెలుస్తుంది. అది రేపు మూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. టోటల్ మీద చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన రద్దయింది అనుకోవచ్చు. అయితే జగన్మోహన్ రెడ్డి కేవలము జనాలు కూడా రాకూడదు, కేవలం జైలు పక్కనే దిగి అక్కడే జైల్లో ఉన్న అతన్ని కలిసి వెళ్ళిపోవడమే తప్ప అతను వాళ్ళ ఇంటికి పోవడం కానీ రోడ్డు మార్గాన్న కొత్తూరు కాడి నుంచి డైకాస్ రోడ్ లో కాకాని గోవర్ధన్ ఇంటికి వెళ్ళి పరామర్శించడం అలాంటి జరగకూడదు అనేది కూడా పోలీసులు గట్టిగా చెప్పడంతో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నేతలు ఏమీ అర్థం కాలేని పరిస్థితిలో ఉన్నారు. అదే విధంగా నెల్లూరు రూరల్ పరిధిలో వస్తుంది. అంటే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిటి శ్రీధర్ రెడ్డి ఇలాఖాలోనే సెంట్రల్ జైలు ఉంది. అదే విధంగా ఆ ప్రాంతాల్లో ప్రైవేటు వ్యక్తులకు సంబంధించి
సంబంధించిన స్థలాలు కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు అడగడం జరిగింది. ఈ ప్రాంతంలో హెలిప్యాడ్ మేము సిద్ధం చేసుకుంటామంటే కూడా వాళ్ళు భయపడి కూడా ఎవరు స్థలం ఇవ్వడానికి కూడా ముందుకు రాలేదు. ఒకవేళ వైఎస్ఆర్సీపీకి హెలిప్యాడ్ జగన్మోహన్ రెడ్డి దిగడానికి మేము ఇస్తే ఆ తర్వాత ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుందని కూడా చాలా మంది ఇవ్వడానికి కూడా ముందుకు రాలేదు. అయితే కడప తర్వాత వైఎస్ఆర్ కుటుంబానికి నెల్లూరు పట్టుంది అభిమానులలో. ఈ ప్రాంతానికే జగన్మోహన్ రెడ్డి రాకపోవడం, అతని పర్యటన రద్దు కావడం, అతని హెలిప్యాడ్ కూడా అనుమతి ఇవ్వకపోవడం చూస్తుంటే రాజకీయాల్లో కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది సచిన్. అంటే మరి ముఖ్యంగా ఇక్కడ మాట్లాడుకున్న సందర్భంలో గయాస్, ఒకవేళ కనుక హెలికాప్టర్ అంటే హెలిప్యాడ్ సిద్ధం లేదు కాబట్టి హెలికాప్టర్ ద్వారా వచ్చే అవకాశం లేని నేపథ్యంలో రోడ్డు మార్గంలో వచ్చేందుకు జగన్ సిద్ధం అవుతారు అంటే ఏమైనా చర్చ జరుగుతుందా, లేకపోతే పూర్తిగా వాయిదా పడే అవకాశం ఉందా ఈ పర్యటన? సచిన్, వాళ్ళు ఒకటే చెప్తున్నారు, అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు శాంతి భద్రతలు విఘాతం కలుగుతాయి. మొన్న కూడా ఒక ప్రమాదం జరిగింది. ఈ విధంగా ప్రమాదాలతో అదే ఇబ్బందులు పడుతున్నారు. అదే విధంగా నెల్లూరు బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ కూడా వస్తా ఉంది. జనాలు ఇప్పటికే రావడం, భక్తులు రావడం కూడా ఇచ్చేస్తుంది. దానివల్ల ట్రాఫిక్ అంతరాయము, అదే విధంగా హైవే మీద ఇబ్బందులు వస్తాయి, ల్యాండ్ ప్రాబ్లం వస్తుంది. దానివల్ల మేము జగన్మోహన్ రెడ్డి కేవలము సెంట్రల్ జైలు పక్కనే దిగి కాకాని గోవర్ధన్ రెడ్డి రిమాండ్ లో ఉన్న కాకాని గోవర్ధన్ ని కలిసి అక్కడి నుంచి ఒక గంటలోపే వెళ్లిపోయడానికైతే అనుమతి ఇస్తాం, లేదంటే మేము ఆ రోడ్డు మార్గాన్ని కూడా రావడానికి కూడా అనుమతి ఇవ్వని కూడా పోలీసులు అయితే కరాఖండిగా అయితే చెప్తున్నారు సచిన్. సో రైట్, అంటే గయాస్ ఇటువంటి నేపథ్యంలో ఏ వ్యూహం అంటే జగన్తో మాట్లాడడం జరిగిందా, జగన్కి చెప్పడం జరిగిందా, జగన్ నుంచి ఏమైనా వెర్షన్ వినిపించిందా, దీని మీద ఆలోచిద్దామనో లేకపోతే చర్చించండో లేకపోతే ఆల్టర్నేటివ్గా ఏమైనా ప్రత్యామ్నాయాలు చూడండో ఏమైనా డైరెక్షన్స్ వచ్చాయా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నుంచి? అంటే మాజీ మంత్రి ఏంటంటే పోలీసులు ఇది అదే విధంగా పోలీసులు చెప్పడం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వస్తే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, జనాలు ఎక్కువ ఉంది. అదే విధంగా ఇక్కడంతా అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి ఆ ప్రాంతము మొత్తం రోడ్లు కూడా వేస్తున్నారు, ఇప్పుడు రోడ్లు కూడా వేస్తున్నారు. అదే విధంగా ఆయన కేవలము కాకాని గోవర్ధన్ రెడ్డిని కలిసి వెళ్ళిపోతే ఇబ్బంది లేదు, ఇప్పటి పరిస్థితుల్లో మాత్రము జనాలు వస్తారు, జనాలు వస్తే వాళ్ళు కంట్రోల్ చేయలేము, అదే విధంగా ఇబ్బందులు వస్తాయి అనేది పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే వైఎస్ఆర్సీపీ నాయకులు 3 చోట్ల అయితే హెలిప్యాడ్ కి వాళ్ళు దరఖాస్తులు చేసుకోవడం జరిగింది. అయితే 3 చోట్ల వాళ్ళైతే అక్కడ ఇవ్వడానికి అనుమతి ఇవ్వమని కూడా నిరాకరించడము, కేవలం అంటే జిల్లా సెంట్రల్ జైలుకి ఒక 100 అడుగుల దూరంలోనే చెట్లు ఉండే, ఫుల్ చెట్లు గుంతలు అవి ఉండేవి, అక్కడైతే దిగి హెలిప్యాడ్ అక్కడ మీరు సిద్ధం చేసుకుని అక్కడి నుంచి నేరుగా అక్కడ రాండి అని కూడా పోలీసులు అయితే చెప్తా ఉన్నారు సత్యం. రైట్ గయాస్, అంటే సాధారణంగా ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి సంబంధించి పర్యటన అంటే ఒక వారం రోజుల ముందో లేకపోతే కనీసం కొద్ది రోజుల ముందో ఈ ప్లానింగ్ జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఈ అంశానికి సంబంధించి చర్చకు వచ్చిందా, లేకపోతే ఇది సడన్గా వచ్చిన